హాయ్ హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ అండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రాయల, మీ వెంకటగిరి అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ చాలా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో మా శాన్వి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మీతో పంచుకుంటాను. చూడండి, స్టాండ్ అరేంజ్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తున్నాడు మా బావ అయితే. తర్వాత కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని వచ్చాము, అవన్నీ 1 బై 1 అరేంజ్ చేస్తూ ఉన్నాము. తర్వాత అదిగోండి స్టాండ్కి ప్రిపేర్ చేస్తూ ఇక అందరం బెలూన్స్ అయితే ఊదుతున్నాము. తర్వాత బ్యాక్గ్రౌండ్ అన్నది సెల్ఫ్ డెకరేషన్ లాగా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి సెల్ఫ్గా ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని అరేంజ్ చేసుకుంటున్నామండి. తర్వాత ఇదిగోండి ఒక్కొక్కళ్ళు చూడండి టీలు తాగుతున్నారు, బెలూన్స్ బ్లో చేస్తున్నారు, స్టాండ్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. అందరం ఇలాగా ఎవరి పనిలో వాళ్ళం ఉన్నామండి. ఇది ఆల్మోస్ట్ 4:35 నుంచి స్టార్ట్ చేసామన్నమాట డెకరేషను. కానీ చాలా మిస్టేక్ చేసామనిపించింది మాకు. ఎందుకంటే మీకు వేరే షార్ట్లో చెప్తాను రీజను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాను, చూడండి ఓకేనా. మా బావ అయితే ఇలా బెలూన్స్ అన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేట్ చేయడం కోసం ఊదిని అన్నీ ఇలా అరేంజ్ చేస్తూ ఒక ఆర్చ్ లాగా ఇలా తయారు చేస్తున్నాడు అనమాట. తర్వాత ఈ సైడ్ వచ్చిన రిలేటివ్స్ అందరికీ ఫ్యాన్ వేస్తే ఆ డెకరేషన్ అంతా ఎగిరిపోతుంది కదండి. అందుకని బయట నుంచి కూలర్ అరేంజ్ చేస్తున్నాము. ఏసీ అయితే బెడ్రూమ్లో ఏసీ ఇలా వదిలేసాం, కానీ ఓపెన్ ఎక్కువ చేసి ఉండేసరికి ఏసీ మొత్తం పోతుంది. సో ఈ సైడ్ వచ్చిన రిలేటివ్స్ వాళ్ళందరి కోసం కూలర్ అరేంజ్ చేస్తున్నాము. తర్వాత అయితే నేను బెలూన్స్ స్టాండ్ అటు ఇటు ఉంటుంది కదా, అది అరేంజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుందండి. తర్వాత చూడండి ఈ బెలూన్స్ అన్నీ హ్యాపీ బర్త్డే అనేది తీసుకొచ్చారు. అది బ్లో చేసి ఎట్లా పెడితే బాగుంటుంది అనేది మా బావ మా బ్రదర్స్ అందరు కలిసి చెక్ చేసుకుంటున్నారు అనమాట. చాలా కష్టమైపోయిందండి. అనుకున్నంత ఈజీ అయితే కాలేదు. ఎందుకంటే అనుకున్నంత ఈజీ అయితే కాలేదండి. ఒక్కొక్కళ్ళము ఈ చిన్న చిన్న సెటైర్లు వేసుకుంటూ చిన్న చిన్న జోక్స్ చేసుకుంటూ మొత్తానికైతే బ్యాక్డ్రాప్ ఇలా తయారు చేసామన్నమాట. లాస్ట్కి నువ్వు ఇది చేసావు, నేను ఇది చేశానని చెప్పని ఒకళ్ళకొకళ్ళని చూపించుకుంటున్నాము. ఇంకా టైం అయిపోయింది, పిలిచిన వాళ్ళు వచ్చేసే టైం అవుతుంది కదా అని చెప్పి ఇక మేము రెడీ అవ్వడానికి వెళ్తున్నాము. మధ్యలో అయితే కొంచెము టీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ లాగా కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు. ఇక అయితే ఒక్కొక్కళ్ళం రెడీ అవ్వడానికి వెళ్తున్నామండి. కొంచెం మాకు బ్రేక్ కావాలి, చాలా టైర్డ్ అయిపోయాం మేము అని చెప్పని మా బాబాయ్కి చెప్తే కొన్ని డ్రింక్స్ తీసుకొచ్చాడు. ఇదిగోండి మా ఫన్ టైం జరుగుతుంది ఇక్కడ. ఇది నేనే చేశాను, అదిగో ఆ స్టాండ్ నేనే ప్రిపేర్ చేశానని కొంచెం ఫన్ టైం చేస్తున్నాం, అంటే రిలాక్సేషన్ కోసం అనమాట. ఇక్కడైతే మా చెల్లి ఇదిగోండి నేను కూడా చేశాను బాబోయ్ డెకరేషను, మేనగోడల కోసం ఇంత కష్టపడ్డాము చూడండి మా కష్టాన్ని అని చెప్పి తను కూడా అంటుంది. ఈలోపు ఇదిగోండి డ్రింక్స్ వచ్చేసినాయి. అమ్మయ్య అనుకుంటున్నామండి. ఈ సమ్మర్లో కాస్త ఈ కూల్ డ్రింక్స్ లేకపోతే అస్సలు పని అయ్యేటట్లే లేదు. మా బాబాయ్ అయితే గ్యాప్ ఇస్తూ ఏదో ఒకటి మాకు ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మరి వాళ్ళ మనవరాల కోసం ఇంత కష్టపడుతున్నాం కదా, అందుకని. ఫైనల్లీ కేక్ అండి ఇలా వచ్చింది. బాగుందా అండి కేక్? చూడండి ఇలా పార్సిల్ చేసి పంపించారు కేక్ని. దాన్ని అయితే బాక్స్ అన్బాక్సింగ్ చేసాము. కాకపోతే కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది, కానీ మొత్తానికి అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది అందరికీ. టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి. ఎస్ అనే లెటర్ కింద పడిపోయిందనమాట, కానీ కేక్ అయితే చాలా బాగా ఉంది. మంచిగా అరేంజ్ చేసి పంపించారు. డెకరేషన్ కూడా డబుల్ స్టెప్ కేక్ అనమాట. దాన్ని జాగ్రత్తగా తీసి మా బావ ఫోటో తీసుకుంటాను అని చెప్తే ఇలా చూపిస్తున్నాడు. తన స్టిక్కర్ అవన్నీ అప్పటికప్పుడు చేసి మనకైతే టైంకి డెలివరీ చేసేసారండి కేక్. ఇక అందరం రెడీ అయిపోయాము. ఒక్కొక్కళ్ళము కేక్ ఎలా ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అయ్యో లెటర్ పడిపోయిందా, ఇంటికి సరిగా రీచ్ అయిందా అని చెప్పని చూస్తున్నాము. మా అమ్మమ్మ తాతయ్య అయితే రెడీ అయిపోయి వచ్చి కూర్చున్నారనమాట. ఇక 1 బై 1 మేము కూడా రెడీ అయిపోయామండి, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక రిలేటివ్స్ని పిలిచామన్నాం కదా, ఇంటి పక్కన ఒక 4-5 మెంబర్స్ని పిలిచాము. ఇంటి పక్కన వాళ్ళని, కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తాం కదండి, రిలేటివ్స్ని, నైబర్స్ని, వాళ్ళందరినీ కూడా పిలిచాము. ఇక 1 బై 1 స్టార్ట్ అవుతున్నారనమాట. ఒకసారి కేక్ని పిక్చర్స్ అన్నీ తీసుకుంటున్నాము.
లైటింగ్ అంతా వేసి ఇదిగోండి కేక్ అయితే బ్రైట్గా పెట్టేసరికి లైటింగ్ చాలా బాగుంది. ఇక బయట జెంట్స్ అందరినీ బయట కూర్చోబెట్టేసామండి. ఇలా ఈ సందులో ఆ సందులో అంతా చైర్స్ వేసాము, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు అని చెప్పి. ఇక ఒక్కొక్కళ్ళు వచ్చారు. పాపకైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇదిగోండి కాస్త ఈ సమ్మర్లో కూడా ఇంత కోఆపరేట్ చేసింది పాప అంటే చాలా హ్యాపీ వేసిందండి. నిజం చెప్పాలంటే మేమే తనని ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. చిన్న బిడ్డ కదండి, బాగా స్వెట్టింగ్ అయిపోతుంది. ఎంత ఏసీ వేసినా కూడా. ఏసీ అయితే మార్నింగ్ నుంచి రన్నింగ్లోనే ఉందన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. కొంచెం బయట పిక్స్ తీస్తున్నారనమాట. ఇదిగోండి కొంచెం అట్లా బయట జెంట్స్ అయితే బయట కూర్చున్నారు, లేడీస్ అయితే వరండాల్లో లోపల అలా కూర్చున్నారనమాట. మా అమ్మమ్మ తాతయ్యని కూడా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాము. ఇక 1 by 1 మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము. బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. 2 స్టిక్కర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఉంది. ఫ్యాన్ వేస్తేనేమో అదిగోండి అదంతా మూవ్ అయిపోతుందని ఫ్యాన్ వేయకుండా ఏసీతోనే రన్ చేసాము ప్రోగ్రామ్ అంతా. లేడీస్ అందరం బయట సోఫాల్లో కూర్చున్నారనమాట. ఇక ఒక్కొక్కళ్ళు వాళ్ళని కూడా నేను క్యాప్చర్ చేస్తున్నాను. వాళ్ళైతే నవ్వుతున్నారు. ఈ ఐటమ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను, ఓపెన్ చేయండి అని అంటున్నాను అనమాట. ఇదిగోండి బుజ్జి తల్లిని అయితే ఎన్ని పిక్స్ తీశారోనండి వాళ్ళైతే. ఎందుకంటే పాప మూవ్ అయిపోతూ ఉంటుంది కదా, మనకు చెప్పిన మాట వినదు. ఆ స్పెట్స్ ఏమో ఉంచేస్తుంది. అదిగోండి మంచిగా ఎగురుతుంది. తనకి హ్యాపీగా ఉన్న టైంలోనే బాగుందనమాట. మిగతా అప్పుడు ఆ స్పెట్స్ పెట్టను, తీసేసేయను అలా చేస్తూ ఉంది. వాళ్ళ తాతయ్య అయితే అదిగోండి ఎన్నిసార్లు చేసినా అలాగే చేస్తుంది. మొత్తానికైతే కొన్ని పిక్చర్స్ తీసేసాము. తర్వాత చైర్లో ఇంచి దించేస్తే కొంచెం నడుస్తూ అట్లా తీసిందనమాట. పాప అయితే బాగా అండి ఉడికిపోతుంది ఈ క్లైమేట్లో. ఫంక్షన్స్ అయితే ఎలా చేయాలో ఏమో తెలియట్లేదు. దట్టు చిన్న పిల్లలకు చేయాలంటే మాత్రం ఇంకా చాలా కష్టం కదండి. వాళ్ళు ఎలా మూవ్ అవుతారో, ఎలా కోఆపరేట్ చేస్తారో తెలీదు. పాప ఏడుస్తుంది. అలాగా కొంచెం ప్రోగ్రామ్ని అయితే మొత్తానికి హ్యాపీగానే చేసాము. అదిగోండి ఇక పిక్స్ తీస్తున్నాము. చిన్న చిన్న క్రోన్ తీసుకొచ్చారనమాట. ఈ డ్రెస్ అయితే మా బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట పాపకి. మా మామయ్య కూడా బయటకు వచ్చారండి. ఇక నేనైతే మా మామయ్యతో కాసేపు సరదాగా మా మామయ్యని నన్ను కూడా తీయండి అని చెప్పని సరదా పట్టిస్తాను. మా మామయ్యని ఎప్పుడు కూడా నవ్వుతుంటాడు మా మామయ్య. ఇక వచ్చినప్పుడే కదండి సరదాగా అందరం సరదాగా ఆట పట్టించుకుంటూ గడిపేది. పాపనైతే ఇక స్టిల్స్ తీయడం అయిపోతుంది. కాస్త నుంచుంది కదా పాప. అదిగోండి ఉన్నంతసేపు బాగుంటుంది. మళ్ళీ తనకి చిరాకు అయినప్పుడేమో కొంచెం ఏడుస్తుంది. మళ్ళీ వెంటనే వాళ్ళ మమ్మీకి ఇచ్చేస్తే మళ్ళీ కొంచెం సమతాయించి మళ్ళీ తీసుకొస్తుంది అనమాట. ఆ డ్రెస్తో కొంచెం నడవాలి అని చెప్పని చూస్తూ అదిగోండి మళ్ళీ కాసేపు చిరాకు చేసుకున్నప్పుడు మళ్ళీ ఎత్తుకుంటున్నాము. మళ్ళీ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేసాము. వాళ్ళిద్దరు కేక్ కట్ చేసిన తర్వాత తనైతే కేక్ పట్టేసుకోవాలని చూస్తుంది. ముందేమో కేక్ పట్టేసుకోవాలని చూస్తుంది, ఎత్తుకుంటేనేమో వెనకాల బ్యాక్గ్రౌండ్ పట్టేసుకోవాలని చూస్తుంది అనమాట. ఈ బెలూన్స్ అన్నీ పట్టుకోవాలంటుంది. ఎంతసేపు ట్రై చేస్తుంది. కేక్ పెట్టినప్పుడేమో తినేసేసి ఇక కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, మా తమ్ముడు మా మరదలు కేక్ పెడుతున్నారండి. తనైతే చక్కగా తింటుంది కేక్. పిల్లలందరికీ ఇష్టమే కదా. ఇది చూడండి ఇక 1 by 1 స్టార్ట్ చేశారు. ఇక కూర్చోబెట్టారనమాట. అస్సలు ఆగట్లేదు. ఇటు జరిగిపోతుంది, అటు తిరిగిపోతుంది అనమాట. తర్వాత 1 by 1 ఇంకా అదిగోండి చూడండి కేక్ లాగేయడానికి చూస్తుంది, ఇటు లాగాలని చూస్తుంది, పట్టుకుంటే ఏడ్చేస్తుంది. ఇక మా నాయనమ్మ తాతయ్య వచ్చారనమాట. మా బాబాయ్ మా పిన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా బాబాయ్ అయితే తనకి గిఫ్ట్గా ఆ డ్రెస్ ఇచ్చాడు. అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నిటికీ మా బాబాయే చూసుకున్నారనమాట. చైన్లోకి డాలర్ ప్రజెంట్ చేశాడండి మా బాబాయ్ అయితే. అదిగోండి డాలర్ తీసి తనకి ఇస్తున్నాడు అనమాట. పట్టుకో అమ్మ బుజ్జి తల్లి అని చెప్పని. నేను డాలర్ అయితే తనే సెలెక్ట్ చేసుకుందండి. $2 తీసుకొచ్చి నీకు ఏ డాలర్ కావాలో పట్టుకో అమ్మ, నీకు ఏది కావాలి అని చూపిస్తే తను అయితే వెంకటేశ్వర స్వామిదే తీసుకుందండి. ఇంకొకటేమో అభయ ఆంజనేయ తీసుకొచ్చారు. రెండిట్లో ఇలా 2 పెడితే ఒకటే తీసుకుందనమాట. వెంకటేశ్వర స్వామిదే తీసుకుంది. అలాగా తనే సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది. ఇప్పుడైతే మా నాన్న మా మమ్మీ వచ్చారు.
ఇక మా నాన్న దగ్గరికి ఎత్తుకోమని చెప్పి దూకుతుందనమాట బుజ్జి తల్లి. మా నాన్న అయితే ఎత్తుకొని మనీ ప్రజెంట్ చేశాడండి. మా నాన్న ఎత్తుకుంటే ఇక జోబీలోంచి పెన్ను తీసుకుంటుంది అనమాట. పాకెట్లో అస్సలు పెన్సే ఉంచదు. పెన్ను తీసి ఆడుతుంది. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇక వెంటనే అక్షంతలు వేసి తను కూడా 4 ఫోటోలు దిగేసి చింతలతో ఇంకా ఉడికిపోతుందని చెప్పని మా నాన్న అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. అదిగోండి ఇక ఎత్తుకొని ఫొటోస్ దిగుతున్నాడు. ఇక వాళ్ళ గ్రాండ్ డాటర్తో బాగా ఇష్టం అండి బుజ్జి తల్లి అంటే. మా నాన్నకి బాగా ఆడుకుంటాడు. ఇన్నోసెంట్గా ఉంటారు కదా ఈ వయసులో పిల్లలు. బాగా ఆడుకుంటాడు మా నాన్న అయితే. ఇక ఎంతమంది ఎత్తుకున్నా వాళ్ళ మదర్ కనిపిస్తే మాత్రం అస్సలు ఆగదండి, దూకేస్తుంది. మనం ఎంత పట్టుకున్నా కూడా ఇక ఆగదనమాట. ఇదిగోండి పెన్ను ఎన్నిసార్లు పెట్టుకుంటున్నాడో అన్నిసార్లు తీసేస్తుంది. ఇక చిన్న పాప ఉందనుకోండి, ఆ పాపను చూపించి పాప పాప అని చెప్పి మా బాబాయ్ కొంచెం తనని డైవర్ట్ చేస్తున్నాడు. లేదంటే అసలు ఉండట్లేదు అనమాట. ఏదో ఒకటి తనని అటెన్షన్ మనం గ్రాప్ చేయడం కోసం తనని అటు ఇటు పిలుస్తూ చేస్తున్నాము. తర్వాత మా అమ్మమ్మ మా తాతయ్య అనమాట, మా మదర్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరూ, వాళ్ళు కూడా పాపని బ్లెస్ చేస్తున్నారు. బ్లెస్ చేసి మనీ కొంచెం ప్రజెంట్ చేస్తారనమాట. పెద్దవాళ్ళ ఇంట్లో ఈ సమ్మర్కి ఎలా ఎగుతున్నారోనండి పాపము, అస్సలు ఉడికిపోతున్నారు వాళ్ళు కూడా. ఇదిగోండి ఇక కూల్ డ్రింక్స్ పంచుతున్నారనమాట. స్ప్రైట్, థమ్సప్, మాజా తీసుకొచ్చారు. బయట క్రౌడ్ ఎక్కువైపోయింది. ఈ స్వెట్కి అయితే బాగా చెమటలు పొడిసేస్తున్నాయి. మా చెల్లి అయితే ఈ బొమ్మ తెచ్చింది, చిన్న బొమ్మ అనమాట, తీసుకొచ్చి ప్రజెంట్ చేసింది. ఇక క్రౌడ్ ఎక్కువైపోయేసరికి కొంతమంది బయట కొంతమంది లోపల ఉన్నారు. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య వచ్చారండి, బుజ్జి తల్లి అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరూ. వీళ్ళేమో ఫ్రాక్ తీసుకొచ్చి మనీ కూడా ప్రజెంట్ చేశారనమాట. తర్వాత ఇక భోజనాల సెక్షన్కి వచ్చేసాము. సందులో అందరూ జెంట్స్. ఇక కేక్ కటింగ్ అయిపోయింది, బ్లెస్సింగ్స్ అయిపోతున్నాయి ఒక్కొక్కళ్ళు. కొంచెం అక్కడ ఉడుకుగా ఉండేసరికి బయట కూడా కూర్చున్నారనమాట. ఒకసారి ఐటమ్స్ చూపించండి అని చెప్తే వచ్చేసారు. ఇదిగోండి ఇదేమో స్వీట్ మలై కాజా అనమాట, జామున్ లాగా. గారె, వడ తీసుకొచ్చాము. తర్వాత చట్నీ, తర్వాత బిర్యానీ. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి. ఇదేమో చికెన్ కర్రీ, వేడివేడిగా ఎప్పుడో తీసుకొచ్చేస్తారండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ పరంగా. రైతా, వైట్ రైస్, చాలా ఐటమ్స్. లాస్ట్కి కొంచెం మిగిలిపోయిందండి, ఫ్రైడే నైట్ కదా. సాంబారు. తర్వాత అందరూ తినిన తర్వాత ఇదేమో గోంగూర అండి బిర్యానీలోకి. ఇదేమో పెరుగు అనమాట. ఐటమ్స్ అయితే లిమిటెడ్గా తెప్పించాము. ఇక మా అమ్మ బయట వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇప్పిస్తున్నాం అనమాట. చెమటలండి బాగా అందరికీ చెమటలు కారిపోతున్నాయి ఎంత చేసినా కూడా. అయితే కొంచెం స్పేషియస్గానే ఉంటుందండి మాకు బయట లోపల సందులో కూడా. చెట్లు మాత్రం ఉండవు, కానీ ఫ్యాన్లు ఏసీలతో ఎంత చేయాలన్నా కష్టమే కదండి. ఇక బయట ఉండేవాళ్ళు బయట ఉన్నారు, కొంచెం లోపలికి వచ్చేవాళ్ళు లోపలికి వస్తున్నారు. బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఒక్కొక్కళ్ళు ఇక బయటికి వెళ్ళి భోజనం చేసేసారనమాట. వీళ్ళైతే మా నైబర్స్. ఈ మధ్యలో కొంచెం డ్రింక్స్ వస్తున్నాయి వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు. పాపకైతే చాలా ఫ్రాక్స్ వచ్చినాయండి, గిఫ్ట్ ఐటమ్స్. తక్కువ ఫ్రాక్, ఫస్ట్ బర్త్డే కదా, ఫ్రాక్స్ తీసుకొచ్చారు అందరూ. అవన్నీ మీకు వేరే వ్లాగ్లో చూపిస్తాంలేండి. ఇప్పుడైతే మాత్రం ఇంతవరకు చూద్దాం చూడండి. తర్వాత ఒక్కొక్కళ్ళు అయిపోయారు. ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకుని తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు, నైబర్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కళ్ళు లేడీస్ వస్తున్నారండి. జెంట్స్ అందరూ ఫస్ట్ వేసేసి వెళ్ళిపోయారు, బయట డిన్నర్ చేస్తున్నారు. ఇప్పుడైతే లేడీస్ వస్తున్నారు 1 by 1. తర్వాత వాళ్ళందరూ కూడా గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇదిగోండి ఇక భోజనాలు అయిపోతున్నాయి కదా, గిఫ్ట్లు బయట పెడుతున్నాము. అరేంజ్ చేసేసాము గిఫ్ట్స్ అన్నీ. ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాకే అన్నీ ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు హడావుడి అవ్వకూడదు కదా, అందువల్ల. వీళ్ళైతే మా రిలేటివ్స్ వీళ్ళు తర్వాత వచ్చారు కదండి. ఇదిగోండి అందరూ ఒకసారి చూడండి, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయి నుంచున్నాము. అలాగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ వీడియో తీస్తుంటే, ఏంటి అందరినీ వీడియో తీస్తున్నావు నువ్వు అంటున్నారు. అయితే మా ఊర్లో వాళ్ళకి తెలియదండి స్టార్ట్ చేశానని.
తనైతే జయక్క మా మదర్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆవిడని తీస్తున్నాను. మా నాన్న మళ్ళీ వచ్చాడు. మా అమ్మాయి అండి ఇటు, మా నాన్న, మా బావ వాళ్ళ బ్రదర్ అనమాట. అక్క రాలేదు. ఇప్పుడైతే డిన్నర్ తినేస్తున్నారనమాట. అందరూ కాస్త ఫ్రీ అయ్యారండి. లోపల కొంచెం క్రౌడ్ తగ్గి బయటకు వచ్చేసారనమాట. ఇక అందరూ తినేసి వెళ్ళే వాళ్ళకందరికీ మా పిన్ని సందులో కూర్చొని ఇచ్చేస్తుంది గిఫ్ట్ ప్యాక్. ఇదిగోండి లాస్ట్కి అయితే ఇలా ఉంది. పాపకి డ్రెస్ చేంజ్ చేస్తున్నారనమాట. కొంచెం ఖాళీ అయిందనమాట. ఇక ఈ గ్యాప్లో మేము సిస్టర్స్ ఫోటో దిగుతున్నాము. మా మేనత్తను పెట్టుకొని మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళని దిగుతున్నాము. మా బాబాయ్ కూతురు లాస్ట్ ఉంది. అటేమో మా చెల్లి కీర్తి, నేను అనమాట. ఇదిగోండి పాపకైతే డ్రెస్ వేసి తీసుకొచ్చారు. కాస్త ఏడుపు ఆపిందండి పాప. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వకపోతే పిల్లలు మనకు సపోర్ట్ చేయరు కదా. అందుకని మళ్ళీ కొంచెం కాసేపు ఏసీలో తనను ఉంచి మళ్ళీ తను కొంచెం సైలెంట్ అయ్యాక తీసుకొచ్చి మా చెల్లి అయితే తనను బైక్ మీదే ఉంచి ఫొటోస్ దిగుతుంది. దాంట్లో నుంచి తీస్తే మాత్రం అస్సలు ఏడ్ చేస్తుందండి. నాకు బండి మీద నుంచి తీసేశారు అని. తన పిల్లలకి టాయ్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకని దాని మీద నుంచి తీస్తేనేమో ఏడుస్తుంది. మళ్ళీ కొంచెం సమాధానించి కాస్త 4-5 ఫొటోస్ దిగుతున్నాము. ఈలోపు మళ్ళీ అటు ఇటు వాళ్ళ తాత అయితే బెలూన్ని సౌండ్ చేస్తూ ఎంగేజ్ చేస్తున్నారు అనమాట. పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది అండి. వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఫోటోగ్రాఫర్ అయితే చాలా సపోర్టివ్గా చేశాడనమాట. పాపని బాగా ఎక్కడ తను యాక్టివ్గా ఉందో ఆ స్టిల్స్ అన్నీ గ్యాదర్ చేసి తీశాడనమాట. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి దాని మీద నుంచి దిగట్లేదు. పాప 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 అని చిన్న 2 పిల్లలు ఉన్నారనమాట. వచ్చిన వాళ్ళల్లో అరుస్తూ చూడండి ఎట్లా అరుస్తుంది. హ్యాపీ మూడ్లో ఉంది ఇప్పుడైతే మా బుజ్జి తల్లి. అదిగోండి ఆ పాప వాళ్ళ చెల్లి ఇంకొక పాప ఉందన్నమాట. ఇక మేము ముగ్గురము తనతో ఫోటో దిగుదామని ఎత్తుకుంటే ఏడుస్తుంది. తనని ఏడు పాపాలంటే మేము ఇంకా డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. డ్యాన్స్ చేస్తుంటే కొంచెం సైలెంట్ అయిపోతుంది లలలా లలలా అంటూ. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి తనతో. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా, మేమేమో మేనత్తలం అవుతాము. మరి మేనత్తలకి మా అందరికీ కలిపి ఒక బుల్లి కోడలు మా తమ్ముడి కూతురు అనమాట. ఫస్ట్ బర్త్డే. మీరందరూ కూడా మేమైతే ఇట్లాగే గ్యాదర్ అవుతారా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇదిగోండి తర్వాత మళ్ళీ మా బ్రదర్ అవుతాడు తను, ఇందాక జయక్క అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అదిగోండి ఈవిడే జయక్క అంటే మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ ఈ ఊర్లో. తను వచ్చి బుజ్జి తల్లిని బ్లెస్సింగ్స్ ఇస్తుంది. తర్వాత అందరం కలిసి ఏంటి ఇంత లేట్గా వచ్చావని చెప్పని సరదాగా మాట్లాడుతున్నాము. ఇదిగోండి మేమందరం కలిసి ఆ చిన్న టాయ్ని గిఫ్ట్గా ఇస్తున్నట్టు అందరం రండి అని చెప్పని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరం నుంచున్నాం అనమాట. తెచ్చింది అయితే మా చెల్లేనండి ఆ బొమ్మ. కానీ మేమందరం అలా ఇస్తున్నట్టు ఒక పోజ్ దిగామన్నమాట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫోటో కంపల్సరీ ఉంటుందండి మాది. ఏ ఫంక్షన్ అయినా సరే మేము 6 నుంచొని ఫోటో దిగుతాము. ఈ ఫంక్షన్కి కూడా మా అక్క అన్ఎక్స్పెక్టెడ్గా రాలేకపోయింది. సో మా బావ అయితే వచ్చాడనమాట. మా బావ వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆ నైటే వెళ్ళిపోయాడనమాట డ్యూటీకి. ఇదిగోండి వీడేమో మా తమ్ముడు లాస్ట్. వాడిని కూడా నువ్వు కూడా వచ్చేసేయి ఫోటోకి అని చెప్పన్నాను. అందరం కలిసి తనకి ఇస్తున్నట్టు ప్రజెంటేషన్ ఫోటో దిగామన్నమాట. తనను ఎంగేజ్ చేయడానికి మా పాప ఏమో ఇలా సౌండ్ చేస్తుంది, తనేమో ఆడుకుంటూ ఉంటుంది తన పాటికి తనకి చేతికి ఏదన్నా సౌండ్ ఇస్తే మాత్రము దాంతో తన పాటికి తను ఆడుకుంటూ ఉంటే మా పాటికి మేము వచ్చి సైడ్ ఫొటోస్ దిగేసి వెళ్తున్నాం అనమాట. మరి అంతే కదండి, ఈ సమ్మర్లో ఇంతసేపు పిల్లలు ఎంగేజ్ చేయాలంటే మనం ఫొటోస్ కోసం మన వల్ల కాదు. ఇక తను అలా కూర్చోవడమే మాకు సంతోషం అనిపించింది. అందుకనే ఇక పక్కన ఫొటోస్ అయితే ఫోటోగ్రాఫర్ పాప ఉంది కాబట్టి ఏడవకుండా అలా ఫొటోస్ క్లిక్ చేస్తున్నాడు. వాటిలోంచి మంచి ఫేర్ అవుట్ చేసి ఇస్తానులేండి అని చెప్పన్నాడు. ఇక చూడండి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యింది. ఎదిరింట ఆంటీ అయితే వచ్చారు. తనైతే పాపను ముద్దులాడి ఫొటోస్ దిగుతున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ కాసేపు మంచి మూడ్లో ఉందండి. అదిగోండి ఎవరిని కాస్త చూస్తుంది ఎవరా అని చెప్పని. ఎదురింటి వాళ్ళు తెలుసు కదా, వాళ్ళతో అయితే బాగానే ఉంది. ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు.
వాళ్ళతో ఫోటో దిగుతున్నారనమాట వాళ్ళు. ఇక కాసేపు పర్లేదండి, ఇంతసేపు అయితే చిన్న తల్లిని మేనేజ్ చేయగలిగాము. లాస్ట్కి బాగా నిద్ర వచ్చేసింది, తనకి నిద్ర వచ్చింది. ఇక ఫంక్షన్ అప్పగానే నిద్రపోయిందండి. అస్సలు డ్రెస్ అలా రిమూవ్ చేసాము, అంతే చిటిక్కులో నిద్రపోయింది. కాస్త మంచి మూడ్లో ఉందన్నమాట. చూడండి ఆ సౌండ్ వస్తుందన్నమాట, ఆ డక్ సౌండ్ వచ్చేసరికి కాస్త మళ్ళీ ఫోటోకి పోజులు అట్లా ఇస్తుంది. ఆ బొమ్మను పట్టుకొని ఆడుకుంటూ ఇక ఫొటోస్ దిగేసింది అనమాట. మా నాన్న మళ్ళీ మా అమ్మాయి వీళ్ళిద్దరూ ఫొటోస్ దిగటానికి వచ్చారు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ పెడుతున్నాను చూడండి. ఒక్కొక్కళ్ళు మా రిలేటివ్స్ అందరినీ ఈ ఫొటోస్లో గ్యాదరింగ్ చేశాను. తర్వాత మా చెల్లి ఆ క్రౌన్ పెట్టుకొని కొన్ని స్టిల్స్ దిగింది. మా సిస్టర్ స్టిక్ అనమాట ఇది. తర్వాత ఇదిగోండి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చామన్నాను కదా, దాంట్లో ఏమేమి పెట్టామనేది కూడా వీడియో తీశాను. ఒక బెలూను, జూట్ బ్యాగ్ అనమాట. ఒక 50 ఐటమ్సే తీసుకొచ్చాము. 50 ఐటమ్స్ని మార్నింగే అరేంజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సరిపోయిందండి, లేకపోతే హడావుడైపోయేది. జూట్ బ్యాగ్లో ఒక బెలూను, ఒక చిన్న కార్ అనమాట, టాయ్ కారు, ఒక చాక్లెట్, అలాగే గిఫ్ట్ కోసం ఒక 4 కంటైనర్స్తో ఉండే ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చామన్నమాట. అవన్నీ కూడా మార్నింగే వీడియో తీసి నేను ఒక షార్ట్ రూపంలో పెట్టుకుందామని వీడియో తీశాను. ఇదిగోండి అదే అనమాట గిఫ్ట్ ఐటమ్ అదే చూపిమని చెప్పని మా మేనత్తని అరేంజ్ చేసేటప్పుడు క్లిప్ తీసుకున్నానండి. ఈ క్లిప్పు ఇదిగోండి అన్నీ అరేంజ్ చేసేసాక ఇలా ఉందన్నమాట. అన్నీ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చింది. ఇదైతే లాస్ట్కి అయితే మా బుజ్జి తల్లి ఫంక్షన్ హ్యాపీగా చేసుకున్నామండి. కొన్ని పిక్చర్స్ అన్నీ మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.